సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి ఫ్యామిలీకి మొదటి నుంచి గ్యాప్ ఉంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి వారి మధ్య ఈ గ్యాప్ కొనసాగుతూ వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచే రేవంత్ రెడ్డికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా మరోసారి ఈ ఫ్యామిలీకి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతుందట. ఎందుకో వారి కోపానికి కారణం ఏంటి? లెట్ వాచ్ ది స్టోరీ. కోమటిరెడ్డి ఫ్యామిలీకి సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి గ్యాప్ పెరిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి సీఎం వర్సెస్ మంత్రిగా వివాదం షురూ అయిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. తెలంగాణ మంత్రివర్గంలో మరో కొత్త పంచాయతీ మొదలైంది. నిన్న మొన్నటి వరకు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి మధ్య విభేదాలు ఉండేవి. వీరి మధ్య సాగిన విభేదాలు వివాదాలుగా మారాయి. వీరి మధ్య ఉన్న గ్యాప్ ఏకంగా హైకమాండ్ దాకా వెళ్ళిండే. హైకమాండ్ చర్చించి పంపించిన తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. అయితే ఢిల్లీ వెళ్లి వచ్చాక ఆయనతో కోమటిరెడ్డి ఫ్యామిలీకి గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రాగానే సినీ కార్మికులతో సభ నిర్వహించారు. సినీ కార్మికులు ముఖ్యమంత్రికి సన్మానం కూడా చేశారు. ఈ క్రమంలో కార్మికులకు 20% అదనపు వేతనాలు ఇస్తేనే టికెట్ రేట్ల పెంపుదల గురించి ఆలోచిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత కార్మికులు ముఖ్యమంత్రిని సన్మానించారు. వాస్తవానికి ఇటీవలే కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి కామెంట్ చేయలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలు మీడియాలో ప్రముఖంగా ప్రచారం కావడంతో విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ టాక్ రావడంతో కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. అయితే ఈ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది. కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ కార్మికుల సన్మానం ఏర్పాటు చేసినప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముంబైలో ఉన్నారు. ఇటీవలే వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకురావాలని నిర్ణయించడం రాజగోపాల్ రెడ్డిని మరింత ఫ్రస్ట్రేషన్ కు గురిచేసిందట. ఒకవైపు వెంకటరెడ్డి తాను లేకుండా కార్మికులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించడాన్ని తప్పుపట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన ఆవేదనను అంతరంగికుల వద్ద వ్యక్తం చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డికి పుండు మీద కారం చల్లినట్టు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకేసారి అసహనానికి గురి కావడం ఇటీవలే కాలంలో ఎప్పుడూ జరగలేదు. అసలు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ క్యాంపు నిత్యం విమర్శలతో విరుచుకుపడుతోంది. సోషల్ మీడియాలో కూడా రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు వారికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్యూ మంచి అవకాశంగా మారింది. ప్రస్తుతం పరిస్థితులను తమకు తగ్గట్లుగా మార్చుకుంటూ జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఊపిరి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా విమర్శలు, ఆరోపణలతో హోరెత్తిస్తోంది. అదే సమయం
సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో గ్యాప్ రావడానికి ఒక కీలక నాయకుడే కారణమని మంత్రి వెంకటరెడ్డి సన్నిహితుల మధ్య వాపోయారట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ వ్యక్తి కీలకంగా మారారట. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ పదవి కూడా లేని ఆ వ్యక్తి ఏకంగా షాడో సీఎం లాగా వ్యవహరిస్తున్నారని, ఆయన వల్లే తన కుటుంబానికి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందని వెంకటరెడ్డి భావిస్తున్నారట. కార్మికులతో సమావేశం నిర్వహించినప్పుడు ఆ కీలక నాయకులు కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ వాట్సాప్ గ్రూపులలో చర్చ కూడా నడుస్తున్నట్టు గులాబీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కీలకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఇలా సీఎం రేవంత్ రెడ్డిపై వెంకటరెడ్డి బ్రదర్స్ గుర్రుగా ఉండటం కాంగ్రెస్ శ్రేణులను కలవరపెడుతోంది. మరి ఇది ఏ పరిణామానికి దారితీస్తోందో వేచి చూడాలి.